ప్రధానిగా మోదీ తన 11 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని మాట్లాడుకుందాం. జన్ధన్ యోజనతో దేశంలో 51 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు తెప్పించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 10 కోట్లకు పైగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్స్ అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో 2014 నుండి 2024 వరకు 4.2 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అండ్ 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టి ఒకే దేశం ఒకే పన్ను కలను సాకారం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ 2019 ఎన్నికలకు ముందు బాలాకోట్ దాడులు, తాజాగా ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకు గట్టి బుద్ధి చెప్పగల నేతగా మన్ననలు అందుకున్నారు మోదీ. 2019 ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడం, కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా 6,000 ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను కస్తెరకాటల్లో పడేశారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని మోదీ ఇచ్చిన పిలుపుకు ఐక్యరాజ్య సమితిలో 177 దేశాల మద్దతు లభించింది. దట్స్ మోదీ అన్స్టాపబుల్.